మన ఈ సాయంకాల శిలువ ధ్యాన ఆరాధన ప్రారంభించుకుంటూ మనందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక సమయము, మరొక సహవాసము ప్రేమతో మీరు మాకు ఇచ్చినందుకే నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, ఈ సమయంలో మా తండ్రి, మా దృష్టి, మా మనస్సు, మా హృదయాలు మా ప్రభువా నీపై కేంద్రీకరించి నేను చూస్తూ మా ప్రభువా నీ వాక్యంలోంచి అమూల్యమైన సత్యాలు మా తండ్రి మేము నేర్చుకునేలాగా కృప దయచేయండి, మమ్మల్ని బలపరచండి. అలాగే నీ వాక్యాన్ని వెతపోతున్నా నీ కుమార్తె మా సోదరి మా ప్రభావ మమతారామని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా నీ బిడ్డని నీ జ్ఞానంతో నించండి, ప్రేరేపించండి. మా తండ్రి మాకు అవసరమైన ఆధ్యాత్మిక మేలుకొలుపు ఆ బిడ్డ ద్వారా దయచేయమని, నీవే స్తుతి మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేరు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చో. మనందరం కలిసి మన కీర్తన పుస్తకాల్లో 664వ కీర్తన లెక్కించలేని స్తోత్రములు పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. 664వ కీర్తన. లెక్కించలేని స్తోత్రములు దేవా అప్పుడు దయా, లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశమాకాశము దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమాకాశము దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. నీలో నివసించు ప్రాణుల్, ఈ భువిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణుల్, ఈ భువిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ, సుడిగాలియు మంచును, అడవిలో నివసించునవన్నీ, సుడిగాలియు మంచును, భూమిపై నున్నవన్నీ
దేవా నిన్నే పొగడును, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. 698 యెహోవాను గానం చేసేది. 698. యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము. యుద్ధశూరుడే యెహోవా, నా బలము నా గానము. యుద్ధశూరుడే యెహోవా, నా బలము నా గానము. నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా, యెహోవాను గానము. ఇదేదో డ్యూయట్ లాగా ఉంది కదా, నేను విజయ పాడుకున్నాం అంతే. పని కింద పాట వస్తుందా? 699 ఆకాశవాసులారు వస్తుందా? మొదలు పెట్టండి. ఆకాశ వాసులరా యెహోవాను స్తుతి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్రతారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్రతారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. 704 ఆయనే నా సంగీతము, బలమైన కోట.
ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవితకాలమందు స్తుతించెదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలముల స్తుతించెదము ఆయనే నా సంగీతము స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతల పొగడే దేవుడాయనే స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతల పొగడే దేవుడాయనే వేడుచుండు భక్తుల స్వరము విని వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము ఇద్దరు ముగ్గురు నా నామమునా ఏకీభవించిన వాని మధ్యలోనా ఇద్దరు ముగ్గురు నా నామమునా ఏకీభవించిన వాని మధ్యలోనా ఉండేదనా దేవుని ఉండేదనని మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము కరములు తట్టి నిత్యం స్తుతించెదము ఆయనే నా సంగీతము సృష్టికర్త యేసు నామమునా జీవిత కాలమెల్లా కీర్తించెదము సృష్టికర్త క్రీస్తు యేసు నామమునా జీవిత కాలమెల్లా కీర్తించెదము రాకడలో ప్రభుతో నిత్యముందుము రాకడలో ప్రభుతో నిత్యముందుము మ్రొక్కేదము స్తుతించేదం పొగడేదము మ్రొక్కేదము స్తుతించేదం పొగడేదము ఆయనే నా సంగీతము ప్రార్థించదురా నేను నేర్చుకున్న పాట మరలా నేర్చు దించెను ఎత్తైన కొండపై ప్రార్థించెను ఎత్తైన కొండపై ఏకాంతముగా ఎద పగులునంతగా ప్రార్థించెను ఎత్తైన కొండపై పాపశాప భారములను పారద్రోలగా పరమ తండ్రి నడిగేనేసు శక్తి పొందగా పాపశాప భారములను పారద్రోలగా నడిగి యేసు శక్తి పొందగా
కన్నీరు విడచి బాధ చెంది ప్రార్థించెను. కన్నీరు విడచి బాధ చెంది ప్రార్థించెను. ప్రార్థించెను. ఎత్తైన కొండపై ప్రార్థించెను. ఎత్తైన కొండపై దైవదేవా నాదు తండ్రి దారి చేర్చువా. నీదు చిత్తమైన ఎడల పాత్ర దీయుమా. దైవదేవా నాదు తండ్రి దారి చేర్చవా. నీదు చిత్తమైన ఎడల పాత్ర దీయుమా. వేడుకొనుచు ప్రార్థించెను. దీనముగను వేడుకొనుచు ప్రార్థించెను. ప్రార్థించెను. ఎత్తైన కొండపై ప్రార్థించెను. ఎత్తైన కొండపై ఏకాంతముగా ఎద పగులునంతగా ప్రార్థించెను. ఎత్తైన కొండపై. దేవునికి స్తోత్రం. మన ఆరాధన కొనసాగించడానికి మన కీర్తన పుస్తకాల్లో 53వ ప్రార్థన, 53వ కీర్తన ఈ సాయంకాలం నా యేసు. ఈ సాయంకాలమున యేసు ప్రభు వేడెదము. నీ సుదయా రసమార్గా నిత్యము మముగావు. ఈ సాయంకాలమున యేసు ప్రభు పీడలము స్త్రీలో భీతి వాపుము తండ్రి. ఈ సాయమున యేసు ప్రభు దుష్టుడా చోదకుని త్రోకుటకు బలమేమో. భ్రష్టత్వమునమేమో పడకుండా కాపాడు. ఈ సాయంకాలమున యేసు ప్రభు వేడెదము.
నీ ఏక పుత్రుడవు శ్రీ యేసు నామమున సాయం ప్రార్థనలేనా సరగానాలించుమా ఈ కాలమున యేసు ప్రభు జనక సుత శుద్ధాత్మా ఘనదేవా స్తుతింతు అనిశము జీవించిరా జము జేయుమామే ఈ సాయంకాలమున యేసు ప్రభు వేదము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3 దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమునని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అదే విధంగా నిల్చుండి మన కీర్తనల దావీదు కీర్తనల నుండి 181వ కీర్తన మొదటి 10 చరణాలు మరి జ్యోతి రాబర్ట్స్ గారు వచ్చి ఉత్తర ప్రచురీతిగా నడిపిస్తారు. 81వ కీర్తన మొదటి 10 చరణాలు. ఎనభై ఒకట దావీదు కీర్తన. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, చిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును వాయించుడి. అమావాస్య నాయుడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు ఏసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువు దింపగా వారి చేతులు మోత గంపల నెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుముదాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని, మేరేబు జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడే, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విననీడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తుల దేశముల నుండి నేను రప్పించిన నీ దేవుడకు యెహోవాను నేనే. నీ నేరు బాగుగా తెరవము, నేను దానిని నింపిదను. ఇంతతో ఈ వాక్యం ముగిచున్నది. పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు ఉండునట్లు మా
గా గా ఆమేన్. దయచేసి కూర్చునండి. ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలను నిరీక్షణ దంపతులు చదివి వినిపిస్తారు. మొదటి పాఠముగా సంఖ్యాకాండము 28వ అధ్యాయం 16 నుంచి 25 వరకు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము సంఖ్యాకాండము 28వ అధ్యాయము 16వ వచనము నుండి 25వ వచనం వరకు. 28వ అధ్యాయం సంఖ్యాకాండం 16వ వచనం. మొదటి నెలగా 14వ దినం యెహోవాకు పస్కా పండుగ. ఆ నెల 15వ దినము పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యములనే తినవలను. మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమియూ చేయకూడదు. అయితే యెహోవాకు దహన బలిగా మీరు 2 కోడెదూడలను 1 పొట్టేళ్లను ఏడాదికి 7 మగ గొర్రె పిల్లలను అర్పింపవలను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై ఉండవలను. వాటి నైవేద్యము నూనెతో కలపబడి గోధుమల పిండి. ఒక్కొక్క కోడెతో తూములో 3 10వ వంతులు, పొట్టేళ్లతో 2 తూముల వంతులను, 7 గొర్రె పిల్లలో ఒక్కొక్క గొర్రె పిల్లలో ఒక్కొక్క 10వ వంతును మీకు ప్రాయశ్చిత్తం కలుగుటకై పాప పరిహార్థ బలిగా 1 మేకను అర్పింపవలను. ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహన బలి కాగా వీటికి మీరు అర్పింపవలను. అట్లే ఆ 7 దినములలో ప్రతిదినము యెహోవాకు ఇంపైన సువాసన గలగా హోమద్రవ్యమును ఆహారముగా అర్పింపవలను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణము కాగా దానిని అర్పింపవలను. 7వ దినమున పరిశుద్ధ సంఘము కూడవలను. ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమియూ చేయకూడదు. ప్రభువా మమ్మల్ని కనికరించుము. దేవునికి స్తోత్రం కలుగును. సువార్త పాఠంగా యోహాను సువార్త 19వ అధ్యాయం 30 నుంచి 34 వచనాలు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వచనం నుంచి 34వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వచన ప్రారంభం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆ దినము సిద్ధపరచు దినము. మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరుగగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను 2వ వాని కాళ్లను విరుగగొట్టిరి. వారు యేసు నొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఇండుట చూచి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారును. ప్రభువా మమ్మను కనికరించుము. దేవునికి స్తోత్రం కలుగును. ఈ రాత్రి శిలువ ధ్యానం చేయటానికి మన యవనస్తుల్లో బిడ్డ మమతా రామన్ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చింది. ఆ బిడ్డకు సంఘం అంతటి తరపున స్వాగతం పలుకుతూ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ధ్యానానికి సిద్ధపాటుగా 210వ కీర్తన పాడగలమా మనం? గాయంబుతో నిండారు శిరస. ఉమ్? 212 మహాత్ముడైన నా ప్రభు విచిత్ర శిల్వ చూడు. మహాత్ముడైన నా ప్రభు విచిత్ర శిల్వ చూడనా యాస్తే నష్టముగా నుంచి
గర్వంబళంగద్రోగుదు నిసిల్వగాకయో దేవా దేని ప్రేమింపనీయకు ననహరించు సర్వము నిసిల్వకై త్యజింతును శిరంబు పాద హస్తముల్ సూచించు దుఃఖ ప్రేమలు మరణడైన గూడేనా విషాద ప్రేమలిగతే మూలందుర్మార్గులలినా కిరీటమేసుకుండినా ఈవు కిరీటములని దానందుగంగజాలునే లోకమునే నర్పించిన నయోగ్యమైన ఈవియో వింతైన యేసు ప్రేమకై నయవజీవమిత్తును రక్షింపబడ లోకమా రక్షింపజావు పొందినా రక్షకుడేసు నీ సదా ఆవాపుతోడ ప్రార్థించుకుందామండి. మహోన్నత సర్వశక్తి గల దేవ, మరి ఒకసారి తండ్రి మీ బంగారు పాదం నాయన లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయం నుంచి ప్రభా మమ్మల్ని కాపాడి తండ్రి నాయన ఈ సాయంకాలంలో ప్రభా ఇదిగో తండ్రి సంఘంగా మేము కూడుకొని నిన్ను స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనం స్తోత్రం నాయన. అయోగ్యాలు అయినప్పటికీ నాయన ప్రభా నన్ను ఎంచుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. నాయన ప్రభా ఇదిగో తండ్రి నాయన ప్రభా ఇక్కడ నిలవబడి మాట్లాడుచుంటుండగా తండ్రి నాయన నా నోటిని మరుగుపరచండి తండ్రి. నాయన మీ మాటలు నా నోట ఉంచమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా తండ్రి ప్రభా మీ బిడ్డలతో మీరే సూటిగా నాయన ప్రభా మీ వాక్యం ద్వారా మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. వినినటువంటి వాక్యం తండ్రి ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభా నూరంతలుగా ఫలింపచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన ప్రభా ఇంకనూ రావాల్సిన వారు ఉన్నట్టయితే తండ్రి వారిని ఇక్కడికి తోడుకొని రమ్మని అడుగుచున్నాను తండ్రి. నాయన ఈ కార్యక్రమం అంతట్లో నాయన ప్రభా మీరే తోడునీడుగా ఉండి ప్రభా ఆది నుంచి అంతం వరకు నాయన ప్రభా మీరే నాయన మిమ్మల్ని ఘనపరిచినట్లు నాయన ప్రభా ఈ కూడిక ఉండులాగా మీరే సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన యేసే అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్న తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి త్రియేక దేవునికి, మన పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, సంఘమంతటికి, ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి చదవబడినటువంటి లేఖన భాగంలో పాత నిబంధన పాఠ్య భాగం సంఖ్యాకాండము 28వ అధ్యాయం 16వ వచనం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఒక పండుగను గురించి రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ పస్కా పండుగను గురించి ఇక్కడ రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ పస్కా పండుగని పాస్ ఓవర్ లేదా దాటి వెళ్ళుట లేదా సమాప్తం చేయట అని కూడా మనము అనుకొనివచ్చు.
మరి ఈ పస్కా పండుగను గురించి పాత నిబంధనలోనే కాదు కానీ నూతన నిబంధనలో కూడా చాలా చోట్ల అంటే 29 సార్లు ప్రస్తావించడము మనం చూస్తూ ఉన్నాము. అయితే అసలు పాత నిబంధన పాఠ్యభాగంలో ఈ పస్కాను ఎవరు ఆచరించారు, ఎవరు చెప్తే ఆచరించారు, మరి ఎందుకు ఆచరించారు అనేది ఒకసారి మనము ఆలోచన చేద్దాం. చూడండి, సంఖ్యాకాండము 9వ అధ్యాయము 2వ వచనం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 2వ వచనం. మరి ఈ పండుగను ఎవరు ఆచరించారండి? ఇశ్రాయేలీలు ఈ పండుగను ఆచరించినట్లుగా ఇక్కడ రాయబడి ఉంది. అయితే దీనికి ఒక నియామక కాలము ఉన్నదంట. ఆ కాలమందే ఈ పండుగను జరిగించవలనని ఇక్కడ రాయబడి ఉంది. మరి ఆ నియామక కాలం ఎప్పుడు అంటే అది ఎప్పుడు జరిగించాలి అనేది మనం ఒకసారి లేవ్యాకాండము 23వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాము. లేవ్యాకాండము 23వ అధ్యాయము 5వ వచనము. మరి ఇక్కడ ఏం చెప్తున్నారండి? మొదటి నెల 14వ దినమున సాయంకాలం అందు యెహోవాకు పస్కా పండుగ జరుగును. మొదటి నెల అంటే హీబ్రూ క్యాలెండర్ ప్రకారంగా మొదటి నెల అబీబు నెలగా రాయబడి ఉండటం మనం ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తాము. అదే విషయాన్ని మనం చదువుకున్నటువంటి పాత నిబంధన పాఠ్యభాగంలో కూడా 28వ అధ్యాయంలో ఇక్కడ రాయబడి ఉంది కదా, మొదటి నెల 14వ దినమున యెహోవాకు పస్కా పండుగ జరిపించారు. అంటే ఇశ్రాయేలీలు పస్కా పండుగను చేశారు. మరి వారు మొదటి నెల అంటే అబీబు నెల 14వ రోజున ఈ పండుగను సాయంకాలం ఆచరించినట్లుగా లేఖన భాగములు తెలియచేస్తూ ఉన్నాయి. మరి అసలు ఈ పండుగని ఇశ్రాయేలీలు ఎలా ఆచరించారు? చూడండి, నిర్గమకాండము 12వ అధ్యాయము 21వ వచనంలో ఏమని రాశారో ఒకసారి చూద్దాము. నిర్గమకాండము 12వ అధ్యాయము 21వ వచనము. చూడండి, మోషే ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇలా చెప్పాను, మీరు మీ కుటుంబాల చొప్పున మందలో నుండి ఒక గొర్రెపిల్లను తీసుకుని వచ్చి పస్కా పశువుని వధించమని ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే కొన్ని వారాల క్రితం బహుశా మార్చి 23వ తారీఖున రూపు కూడా మనకి వాక్య పరిచర్య చేసినప్పుడు బలి అర్పణల గురించి తను మనకి చెప్పింది. ఎటువంటి బలులు అర్పించేవారు పాత నిబంధన కాలం అంతట్లోనూ, ఏ బలులు ఉన్నాయి, ఎటువంటి బలులు ఉన్నాయి, ఎలాంటి బలులు అర్పించారు అనే విషయాన్ని మనకి తెలియజేసింది కదా. మరి పస్కా పండుగ రోజున కూడా బలి అర్పించడం అంటే మరి ఈ బలికి కావాల్సింది ఏంటి అంటే ఒక నిర్దోషమైన మగ గొర్రె పిల్లను వధించి ఇశ్రాయేలీల సమాజపు వారందరూ ఏం చేశారంటే ఆ వధించినటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తమును మరి ద్వారబంధపు 2 కొమ్ముల పైనను పై కొమ్ము మీదను వాటిని చల్లినట్లుగా మనము చూస్తున్నాం. కింద వచనాలు చదివితే ఆ విధంగా రాయబడి ఉంది. అంతేకాదు కానీ ఆ రాత్రి అగ్ని చేత కాల్చబడినటువంటి మాంసమును పులియని రొట్టెను లేదా పొంగని రొట్టెలను తిన్నారు అని కూడా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. అదే వాక్యానికి వారు ఏం తిన్నారు అనే దానికి రెఫరెన్స్గా మనము ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాము. అక్కడ రాయబడి ఉన్నట్లు 3వ వచనంలో పస్కా పండుగలో పొంగినదేదైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తులో నుండి వచ్చితివి కదా, నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమున నీ జీవితం అంతటిలో జ్ఞాపకము చేసుకున్నట్లు బాధ స్మరణకు తెచ్చు పొంగని ఆహారంను 7 దినములు తినవలెను. మరి దేవుడు ఖచ్చితంగా ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్, ఈ పండుగను ఆచరించవలసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ను విధానాలని ఇక్కడ మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకి తెలియజేయటం మనం చూస్తూ ఉన్నాము. అదే కాక మరి కింద వచనాలు కూడా చూస్తే మరి నీ ప్రాంతంలో అన్నిటిలో 7 దినములు పొంగినది ఏదైనాను కనబడకూడదు, మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన మాంసంలో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. మరి ఆ వధించినటువంటి గొర్రె పిల్లను మరి అగ్ని చేత కాల్చి ఆ కాల్చినటువంటి మాంసంను అదే రోజు భుజించాలి. అది మరుసటి రోజుకి ఉంచకూడదని కూడా, మిగిలి ఉంచకూడదని కూడా దేవుడు సూచిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము.
మరి నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చు పురములో దేని ఎండను అయినను పస్కా పశువు నువ్వు వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలంలో నీవు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలంలో దాన్ని కాల్చి భుజించి ఉదయంన తిరిగి మరలా నీ గుడారంనకు వెళ్ళమనను. మరి ఇక్కడ చాలా క్లియర్గా ఈ పండుగని ఎలా ఆచరించాలనే ఇన్స్ట్రక్షన్స్ని 1 by 1 ఇక్కడ మనకి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే మరి ఈ పస్కాని ఎలా తినాలి అనే దానికి రెఫరెన్స్గా చూడండి, నిర్గమాకాండము 12వ అధ్యాయము 11వ వచనము. నిర్గమాకాండము 12వ అధ్యాయము 11వ వచనము. అయితే పస్కా బలి ఏంటండి, వాళ్ళు తినవలసిన విధానం ఏంటి అనేది ఇక్కడ కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం మనం చూస్తున్నాం. దీన్ని తినవలసిన విధానం ఏది అంటే, మరి మీరు నడుము కట్టుకొని మీ చెప్పులను తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను అని దేవుడు మరి ఇక్కడ తెలియజేయడం జరుగుతోంది. మరి మన దేవుడైన యెహోవా చెప్పిన రీతిగా మరి ఇశ్రాయేలీలు పస్కా పండుగను ఆచరించారు. మరి పాత నిబంధనలు చూసినట్లయితే కనుక ఈ బలి అర్పణల ద్వారా, లేదా ఒక గొర్రె పిల్లను వధించడం ద్వారా, బలి అర్పించడం ద్వారా వారికి పాప విమోచన కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి నూతన నిబంధనను ఆచరిస్తున్నటువంటి మనం, లేదా అనుసరిస్తున్నటువంటి మనకు పాప విమోచన ఎలా కలిగింది అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. చూడండి, యోహాన్ రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాన్ సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. అయితే యోహాన్ చెప్తూ ఉన్నాడు కదా, మరి యేసు తన యొద్దకు రాగా ఆయనను చూసి ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటి అంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మరి అదే రీతిగా అంతేకాకుండా చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చివరి భాగంలో కూడా ఏమని రాయబడి ఉందో ఒకసారి చూద్దాం మనం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఒక నిమిషం అండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అండి. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అని అక్కడ రాయబడి ఉంది కదండి. క్రీస్తు అను పస్కా పశువు వధింపబడను అంటే ఇక్కడ కూడా పస్కా పశువుగా మన యేసుక్రీస్తు వారిని ఇక్కడ ఆయన పస్కా పశువు అని చెప్పడము జరుగుతూ ఉంది. మరి రెండో పస్కా గొర్రె పిల్లగా మరి ఆయన మన పాపాలను కడిగి వేయటానికి, మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు వారు మరి కల్వరి శిలువలో తను తాను బలి ఇవ్వడం మనము చూస్తూ ఉన్నాం. మరి చాలా మంది అంటే ఆయన మనం ఇంకో విషయం కూడా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఆయన వధింపబడక మునుపు శిష్యులతో కలిసి ఆయన పస్కాను ఆచరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. మరి ఈ ఆయన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉన్నంత కాలం కూడా మరి పస్కాను ఆచరించినట్లుగా మనము చూస్తాము. అయితే ఈ సువార్త పాఠ్యాలన్నీ కూడా మరి మత్తయి సువార్త కానివ్వండి, మార్కు సువార్త కానివ్వండి, లూకా సువార్త కానీ, ఈ సువార్తలన్నిటిలో కూడా మరి లాస్ట్ సప్పర్ గురించి లేదా పస్కా భోజనం గురించి రాయబడి ఉండటం మనము చూస్తూ ఉన్నాం. మరి చాలా మంది క్రైస్తవులకి మరి ప్రభురాత్రి భోజన సంస్కారం అంటే కేవలము ద్రాక్షరసం తాగడము లేదా రొట్టెను తినటము అనే చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ పాత నిబంధనలో సూచించినట్లుగానే మరి దేవుడు మనకు కూడా కొన్ని సూచనలు అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పి ఉన్నారు. మరి మన ప్రభురాత్రి భోజన సంస్కారం ఎలా ఆచరించాలనే దానికి చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం నుంచి 23వ వచనం నుంచి.
అయితే ఆయన ఇక్కడ చెప్పినవి ఏంటంటే మనం ఆయన మరి అప్పగించబడిన రాత్రి ఆయన ఏం చేశారంటే ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది శరీరంకు సాదృశ్యంగాను మరి మరి ద్రాక్షరసము ఆయన రక్తానికి సాదృశ్యంగాను మరి ఒక కొత్త నిబంధనను మన మధ్య ఆయన ఏర్పరచడం మనం చూస్తున్నాం. మరి దీన్ని త్రాగునప్పుడల్లా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే నన్ను జ్ఞాపకం చేసుకోనండి. మనం ప్రతి ఆదివారం లేదా మన ఫస్ట్ సండే, థర్డ్ సండే ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరిస్తూ ఉంటాం కదా. మరి ఇక్కడ కొన్ని విషయాలు ఖచ్చితంగా ఆయన రాశారు చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. మరి ఆయన గురించి అంటే ఆయనను విశ్వసించి ఆయన దేవుని నిజ కుమారుని తెలుసుకొని ఆయన్ని మన హృదయంలో అంగీకరించి మనము ప్రభురాత్రి భోజన సంస్కారంలో మనం పాలు పంపులు పొందాలి. మరి అది తీసుకున్నప్పుడు మనము ఎలా ఉండాలంటే ఇక్కడ పాత నిబంధన కాలంలో చూస్తే మరి అక్కడ ఆ గొర్రెపిల్ల ఎటువంటి గొర్రెపిల్లని వాళ్ళు బలి అర్పించారండి? నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా శిలువ మీద మన కొరకు మరణించారు. ఆయన నిర్దోషంగా ఈ లోకంలో జీవించారు. మనం కూడా సత్యంతోనూ నిర్దోషత్వంతోనూ ఉండి మనము ఈ బల్లను ఆచరించవలసినటువంటి వారమై ఉన్నాము. మరి మీరు నేను ఒక అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం లేదా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆయన తన శరీరాన్ని తన రక్తాన్ని ఇచ్చి మన పాపాలను క్షమించారు. మరి ఆయన బలియాగం ద్వారా మనకు రక్షణ కలిగింది, మన పాప విమోచన కలిగి ఉన్నది. మరి గొర్రెపిల్ల రక్తం ద్వారా ఆనాడు ఇశ్రాయేలీలు విమోచించబడ్డారు. కానీ మరి సర్వమానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు వారి రక్తం ఒకటే మార్గముగా కనపడుతూ ఉంది. అయితే మరి పాత నిబంధనలో ఇశ్రాయేలీలు పస్కాను ఆచరిస్తూ కూడా మరి ఆయన ఆజ్ఞలను అతిక్రమించిన వారుగా ఉంటూ ఉన్నారు. మరి మనం చదువుకున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో 81వ కీర్తన లో 8వ వచనం ఇలాగ రాయబడి ఉంది కదా, నా ప్రజలారా ఆలకింపుడు, నేను మీకు సంగతిని తెలియజేతును. దాని పై వచనం చూడండి, వారు భుజం మీద నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపల నెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. మరి ఇశ్రాయేలీలు మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇశ్రాయేలీలు ఫరో బానిసత్వంలో ఎన్నో శ్రమలు పొందారు కదండి. మరి ఫరో ఎన్నో తెగుళ్ళు వారి మీదకి రప్పించినప్పటికీ యేసుక్రీస్తు వారికి వారు ప్రార్థన చేయగా వారి విన్నపాలు ఆయన విని మరి వీరిని ఫరో బానిసత్వం నుంచి విడిపించి వారిని కానాను దేశానికి రప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి దీనికి నిదర్శనగానే వీరందరూ కూడా ఈ పండుగని ఆచరిస్తూ వచ్చారు. పాత నిబంధన కాలంలో పస్కా పండుగను ఆచరించడానికి గల కారణం ఏంటి అంటే మరి యెహోవా దేవుడు వారి పట్ల చేసినటువంటి అద్భుత కార్యములను జ్ఞాపకం చేసుకొనుటకు వారు ఈ పండుగని ఆచరిస్తూ ఉన్నారు. మరి మనం కూడా అదే రీతిగా ప్రభు వారు చేసినటువంటి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ ఉన్నాము. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలు చూడండి, దేవుడు మరి వారి మొలను ఆలకించి వారిని అయితే విడిపించారు. కానీ మరి 8వ వచనంలో ఆయన అంటున్నారు కదా, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. మరి ఇశ్రాయేలీలు గనక యేసుక్రీస్తు వారి మాట విని ఉంటే మరి వారికి యెహోవా దేవుడి మాట విని ఉంటే గనక వారికి శ్రమలు ఉండేవా అండి? ఉండేవి కాదు. మనం కూడా చాలాసార్లు మన జీవితాల్లో ఎన్నో శ్రమలు మనకి వస్తూ ఉంటాయి. ఎన్నో సమస్యల గుండా మనం వెళ్ళినప్పుడు మనం ఎంతగానో ప్రార్థిస్తాం, మన విన్నపాలన్నింటినీ దేవుని ఎదుట పెడుతూ ఉంటాం. మరి అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు జవాబిచ్చిన తర్వాత మరలా అదే రీతిగా మనము పాపంలోనికి పడిపోతూ ఉంటాము. మరి ఇశ్రాయేలీలు కూడా అలాగే చేసిన వారు అన్య దేవతలను పూజించారు. మరి అన్య దేవతల్లో ఒక్కదాన్ని కూడా నువ్వు పూజ చేయకూడదని దేవుడు ఖచ్చితంగా చెప్పినప్పటికీ వారు ఆయన ఆజ్ఞలను అతిక్రమించిన వారిగా ఉంటూ ఉన్నారు. మరి మనం మరి ఆయన మాటకి విధేయులుగా మనం ఉంటున్నామా? మరి మనందరము ఈ బల్లలో పాల్గొంటున్నటువంటి మనందరం కూడా ఒక్క శరీరమై ఉన్నట్టుగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కదా. మరి సంఘంగా మనం కూడుకుంటున్నప్పుడు మనం ఏ రీతిగా ఉంటూ ఉన్నాము? ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన వలె మనం జీవిస్తున్నామా? మరి
అపోస్తలుడైన పౌలు అయితే అంటున్నారు కదా, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7, 8 వచనాల్లో ఆయన అంటున్నటువంటి మాట ఏంటో మనం చూద్దాం. ఆయన అంటూ ఉన్నారు కదండి, ఆ సంఘాన్ని చూసి ఆయన హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, మరి మీలో అనేక మంది జారత్వము కలిగి ఉన్నారు, మరి దేవునికి విరోధముగా నడుచుకుంటూ ఉన్నారు అని ఆయన గుర్తు చేస్తూనే వారిని పులిసినటువంటి పిండితో పోలుస్తూ ఉన్నారు. మరి మన ఇల్లులో మనం మరి బ్యాటర్ రెడీ చేసుకుంటాం కదండి, పిండిని రెడీ చేసుకుంటాం. మరి అది బాగా పులిసిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం దాన్ని? మనం పారవేస్తాము కదా. మరి ఆయన కూడా ఈ పులిసిన పిండితో మరి కొరంథీ సంఘాన్ని దాంతో మనకి అంటే పోలుస్తూ చెప్తూ ఉన్నారు, మీరు కూడా అలానే ఉంటూ ఉన్నారు, జారత్వము కలిగి ఉన్నారు, మరి మీరు దేవుని మాటలు వినటం లేదు, మీరు దేవునికి విరోధంగా నడుచుకుంటున్నారు ఆయన హెచ్చరిస్తూ, ఆయన ఇంకో మాట వారికి జ్ఞాపకం చేసినట్టుగా మనకి తెలుసు, మనము ఈ లోకం నుండి వేరు చేయబడి ఉన్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మన పాపాల కొరకు ఆయన బలి అయ్యారో శిలువ పైన, అప్పటి నుంచే మనము ఈ లోకం నుంచి వేరు చేయబడి ఉన్నామని ఆయన ఆ సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నారు. అదే హెచ్చరికని మనకు కూడా వర్తిస్తుంది కదా. మరి బాప్తీసం పొందినటువంటి మనము ఆయన మరణమును జ్ఞాపకం చేసుకొని మరి ఆ ప్రభు బలలో పాలు పొందాలి. మరి మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞగా దాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి మనం భౌతికపరమైనటువంటి ఎన్నో సంబంధమైనటువంటి ఎన్నో పండుగల్ని మనము నిత్యము ఆచరిస్తూ ఉంటాము. మరి ఆత్మ సంబంధమైనటువంటి విషయానికి వచ్చేసరికి మనం ఎలాగుంటున్నామో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మరి దేవుడు అంటూ ఉన్నాడు కదా, గల్తీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. గల్తీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఆయన అంటూ ఉన్నారు కదా, మరి మనము దినములు, మాసములు, ఉత్సవ కాలమును, సంవత్సరములు ఆచరిస్తున్నాము. మరి ఈ రోజుల్లో మనందరికీ తెలుసు, బ్రదర్స్ డే, సిస్టర్స్ డే, అన్ని డేలు మనం జరుపుకుంటున్నాం కదండి. మరి ఇటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క రోజుని లేదా సంవత్సరముల్ని మనం ఉత్సవ కాలంలో అన్నిటిని కూడా మనము జరుపుకుంటున్నాం, ఆచరిస్తూ ఉన్నాము. మరి ఆయన అంటున్నటువంటి మాట, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని ఆయన భయపడుతున్నారు. మరి యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, మీ గురించి నేను భయపడుతున్నాను. ఏ విషయం నుండి భయపడుతున్నారంటే, ఆయన మన కొరకు పడినటువంటి శ్రమ ఎక్కడ వ్యర్థమైపోతుందో అని ఆయన భయపడుతూ ఉన్నారు. ఆయన కలువరి సిలువలో ఎంతో శ్రమను అనుభవించారు కదండి. ఎంతటి శ్రమ! ఆయన సిలువ వేయబడిన తర్వాత మరి మనం కనుక చూస్తే ద్వితీయోపదేశ కాండంలో 21వ అధ్యాయం 22 వచనాల్లో అక్కడ కూడా మరి మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్య భాగంలో కూడా యోహాను సువార్త 19వ అధ్యాయం నుంచి 31వ వచనం నుంచి రాయబడి ఉంది కదా. మరి సిలువ వేయబడినటువంటి వారిని రాత్రంతా కూడా సిలువ మీద ఉంచటం వారు అశుద్ధంగా భావించేవారంట. పాత నిబంధనలో అశుద్ధంగా భావించి వారు ఏం చేసేవారంటే, ఒకవేళ ఆ వ్యక్తి ఇంకా చనిపోయి ఉండకపోతే కనుక వారి కాళ్ళను విరగ్గొట్టేవారంట. కాళ్ళను విరగ్గొట్టడం వల్ల ఏమవుతుంది, ఆ కాళ్ళకి కింద పట్టు లేక మరి శరీరం అంతా వంగిపోయి మరి రొమ్ము కుచించుకుపోయి వారి ఊపిరి పీల్చుకోలేక చనిపోయేవారంట. మరి అంతటి శ్రమని వారు పెడుతూ ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ యోహాను సువార్తలు మనం చదువుకున్నప్పుడు మనం చూసాం కదండి, వాళ్ళు యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడినటువంటి మరో ఇద్దరి కాళ్ళను కూడా వారు విరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే యేసుక్రీస్తు వారు అప్పటికే చనిపోయి ఉండటం వారు గమనించి వారు ఆయన కాళ్ళైతే విరక్కొట్టలేదు, కానీ మరి ఈటెతో ఆయన ప్రక్కలో పొడిచినట్లుగా మనం చూస్తున్నాం. అలా పొడిచినప్పుడు మరి అక్కడి నుంచి రక్తము, నీరు కారినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, లేవియా కాండము 17వ అధ్యాయం 11వ వచనం. లేవియా కాండము 17వ అధ్యాయము 11వ వచనం. మరి ఇక్కడ చూడండి, రక్తము,
దేనికి సాదృశ్యకంగా చూపిస్తున్నారండి? ప్రాయశ్చిత్తానికి. అలాగే చూడండి సంఖ్యాకాండము 19వ అధ్యాయము 11వ వచనము. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 11వ వచనము. అయితే ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు గదండీ! నీరు దేనికి సాదృశ్యంగా చూపిస్తున్నారు? శుద్ధీకరణకు. మరి ఆయన మన కొరకు సిలువలో చనిపోయినప్పుడు ఆయనని ఆ ఈటెతో పొడిచినప్పుడు రక్తమును, నీరును కారెను అని అక్కడ వాక్యంలో రాయబడి ఉంది. మరి రక్తము ప్రాయశ్చిత్తానికి, అలాగే నీరు శుద్ధీకరణకు ప్రతీకగాను మనము చూడవచ్చు. అంటే ఆయన రక్తం ద్వారా మనందరము కూడా రక్షించబడ్డాము. మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది. మనం శుద్ధీకరింపబడ్డాము. మనకి ఉచితంగా ఆయన రక్షణను మనకి అందించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఆ తరువాతి మాట గల్తీలకు రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నాం కదా! ఆయన ఏ విషయమై ఆయన భయపడుచున్నాడంటే మరి ఆయన పడిన శ్రమ పోతుందేమో అని ఆయన భయపడుచున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆయన పడినటువంటి శ్రమ మనము వ్యర్థం చేయకుండునట్లుగా మనము ఆయనని అనుసరించి నడుచుకోవాల్సినటువంటి వారంగా మనము ఉంటూ ఉన్నాము. దాని కింద వచనం చూస్తే, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అయితే దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి అంటే, ఆయన మనుష్య రూపం ధరించుకొని మన కొరకు మన వలె ఎలాగైతే ఈ భూలోకానికి ఆయన వచ్చి ఉన్నారో, ఆయన వచ్చారో మన కొరకు, మనం కూడా ఆయన నడుచుకున్నట్టు ఈ భూలోకంలో ఉన్నన్ని రోజులు కూడా ఆయన ఎలా నడుచుకున్నారో ఆ రీతిగా మనం కూడా నడుచుకోవాలని ఆయన మన నుంచి కోరుకుంటున్నారు. మరి ఆయన వలె నడుచుకొనటం అంటే ఏంటి? అంటే ధర్మంగా, అంటే నీతిగా నడుచుకుంటూ సహనము, ప్రేమ, వినయం కలిగి మనము జీవించాలి. మరి క్రీస్తునందు స్థిరబుద్ధితో పరిపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి మనం. దేవుని పట్ల మరి మనుషుల పట్ల ప్రేమ కలిగి మనము జీవించాలి. మరి క్రీస్తు వాక్యంను విందుగా మనము చేసుకొని అంతము వరకు కూడా ఆయన రాకడ పర్యంతం కూడా మనము ఆయన కొరకు వేచి ఉండే బిడ్డలుగా మనము ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. మరి ఈ ఈ పనినంతటిని ముగించి, అంటే సిలువలో ఈ పని అంతటిని ముగించిన తర్వాత ఆయన సిలువ మీద పలికినటువంటి చివరి మాటలు ఆయన అంటూ ఉన్నారు కదా! యోహాను సువార్త మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఆయన ఇలాగ అంటూ ఉన్నారు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మరి ఏమి సమాప్తమైంది అనేది మనము చూడాలి. మరి ఈ మాటలు ఆయన ఎవరితో చెప్తూ ఉన్నారు? ఈ మాటలు ఆయన తండ్రితో చెప్తూ ఉన్నారు కదా! మరి తండ్రి, ఆయనని పంపిన వారు ఎవరు? తండ్రి. మరొకసారి చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. మరి యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు కదా, నన్ను పంపించిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. మనకు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. ఆహారము చాలా ఇంపార్టెంట్. అలాగే దేవుడు మరి యేసుక్రీస్తు వారు తండ్రి చెప్పినటువంటి పనిని నెరవేర్చుట కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి ఉన్నారు. మరి ఆయన అంటున్నారు కదా, ఆయన నన్ను పంపించారు ఈ పని చేయమని, ఈ పని నేను పూర్తి చేశాను. ఈ పనిని కంప్లీట్ చేయడానికే నేను వచ్చాను. ఆ పనిని పూర్తి చేశాను కాబట్టి ఆ విషయాన్ని తండ్రికి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మరి సమాప్తమైనది ఏం సమాప్తమైంది అంటే, మన పాపం కోసం తను పడవలసినటువంటి బాధలు, చేయవలసినటువంటి బలి అర్పణ మరి పూర్తి అయినట్టుగా ఆయన తండ్రితో చెబుతూ ఉన్నారు. మరి లోక పాపాన్ని ఆయన తీసివేశాడు. మరి తన ప్రజలందరినీ అంటే మనలను తన రక్తంతో
ఆయన విమోచించాడు. మరి ప్రతి ఒక్కరికి కూడా ఆయన రక్షణను అందుబాటులోనికి తీసుకొని వచ్చారు. మరి ఆయన పడినటువంటి ఎంతో శ్రమ వ్యర్థమైపోతుందేమో అని దేవుడు ఎంతగానో భయపడుచున్నారు కదా. మరి మనం ఈ రోజుల్లో మనం ఎలా ఉంటున్నాం? మనం ఎన్నో పండుగలు ఆచరిస్తున్నాం. అదే రీతిగా మనం ఈ 40 రోజులు కూడా ప్రతి సంవత్సరము ఆచరిస్తూనే ఉన్నాము. చాలా మందికి కొన్ని నియమాలు ఉంటాయి కదా. నేను 40 డేస్ మానక ఈవినింగ్ వాక్య వినడానికి నేను చర్చ్‌కి వెళ్తా అని, లేదా 40 డేస్ నేను ఇది తినను అని, లేదా కొన్ని పెట్టుకుంటూ ఉంటారు నియమాలు. ఇవన్నీ మంచివైనప్పటికీను దేవుడు అంటూ ఉన్నాడు కదా, ముందు ఆయనని నిజ రక్షకునిగా మన హృదయంలో చేర్చుకొని, మనం నిజమైన నిజ రక్షకునిగా ఆయన మన హృదయంలో చేర్చుకొని, ఆయన్ని వెంబడించే బిడ్డలుగా ఆయన వలె మనం జీవించాలని మరి దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలీయులు మొరపెట్టినప్పుడు వారి మొర విన్న దేవుడు మరి మన మొర కూడా వినేటటువంటి దేవుడు ఆయన. మనకెన్నో శ్రమలు ఈ రోజుల్లో క్రైస్తవులకి మీకు ఈ రీసెంట్ న్యూస్‌లో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి కొంతమంది చనిపోవటం, పాస్టర్స్‌ని హత్యలు చేయటం, లేదా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మరి అయినప్పటికిని మరి దేవుడు గొప్పవాడు కదా. దేవుడు అద్భుత క్రియలు జరిగించు దేవుడు. మరి మనం ఎన్ని శ్రమల్లో ఉన్నప్పటికిని ఆయన మనల్ని విడిపించేటువంటి దేవుడు. ఆల్రెడీ ఆయన మన కొరకు మన పాపాల కొరకు ఆయన శిలువ మీద మరణించి మరి మనల్ని విమోచించినటువంటి దేవుడు. మరి అటువంటి విమోచన కలిగినటువంటి మనము ఆయన ఆయన జాడలో నడుచుకుంటూ, ఆయన వచ్చు పర్యంతం కూడా, ఆయన రాకడ పర్యంతం కూడా ఆయన కొరకు జీవించాల్సినటువంటి వారము. అంతేకాకుండా మరి ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ కూడా మనము ప్రతిదినము ప్రతి క్షణము మనము ఆయన్ని స్తుతించబద్దులై ఉన్నాము. మరి అటువంటి స్తుతి ఆరాధన మనం కలిగి ఉండునట్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మన మనతో ఉండి మనం నడిపించాలని మనం ప్రతిదినం కూడా ప్రార్థన చేసుకుందాము. మరి ఒక చిన్న పాట పాడి నేను వాక్య సందేశాన్ని ముగిస్తాను. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. విన్నపాలు విను దైవమా, నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక్క మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక్క మాట పలికిన చాలు. అయ్యా ఒక్క మాట పలికిన చాలు, అయ్యా ఒక్క మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా,
నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. ఆ వ్యాధులు సిలువ పైన నీవు మోసి తీర్చావయ్యా, మా వ్యాధులు సిలువ పైన నీవు మోసి తీర్చావయ్యా, అయ్యా నీవు మోసి తీర్చావయ్యా, అయ్యా నీవు మోసి తీర్చావయ్యా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. విన్నపాలు విను దైవమా. యో మమత, మన కోసం పస్కా బలిగా ప్రభువారు అర్పించబడ్డారు. తద్వారా మనకు రక్షణ వచ్చిందనే సత్యాన్ని జ్ఞాపకం చేసినందుకు సంఘపక్షంగా నీకు ప్రత్యేకమైన వందనాలు. దేవుడు నిన్ను ఇదే విధంగా తన సేవలో వాడుకున్నాడు. మరి రేపటి దినాన తిరిగి యథావిధిగా 7 గంటలకు మన శిలువ ధ్యాన ఆరాధన ఉంటుంది. దయచేసి సమయాన్ని పాటించమని మనం చేస్తున్నాం. మరి మనతో పాటు జూమ్లో దేవుణ్ణి ఆరాధిస్తున్న మన సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కేజీఆర్ దంపతులు రత్నం గారు, మరి అగస్టస్ బల్ల, రవీంద్రనాథ్ గారు, వసంత్ కుమార్ గారు, రూపు, మరి ప్రియాంక, శశికళ, చందు, తర్వాత ఇంకా బహుశా సల్మాన్ రాజు గారు దంపతులు, వీళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు, దేవుని యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి ఈ దినాన్న మన జ్యోతి రాబర్ట్స్ గారు జన్మదినం, దేవునికి స్తోత్రాలు. మరి దాన్ని పురస్కరించుకొని మనకు వారు ప్రత్యేకమైన టిఫిన్స్ తెప్పించారు. అలాగే ఆరాధన అయిన తర్వాత మనం అందరం మన డైనింగ్ హాల్కి వెళ్తే మరి ఆ బిడ్డ గురించి అక్కడ ప్రార్థన చేద్దాం. అది ఇప్పుడు ప్రత్యేకమైన పాట జ్యోతి గారు, మారాణి గారు వారిద్దరు కలిసి
ఇంకొక మైక్ ఉందా? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నిదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటిన్. నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటిన్. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా,
ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. థ్యాంక్ యూ. మరొక ప్రత్యేకమైన పాట జ్యోతి గారు. నీవిచ్చిన వరమే ఈ జీవితం, నీ సేవకే అంకితం. నీవిచ్చిన వరమే ఈ జీవితం, ప్రభు నీ సేవకే అంకితం. నీవే పొడిగించిన ఆయుష్కాలం, ప్రభు జీవింతు నీ కోసము. నీవే పొడిగించిన ఆయుష్కాలం, ప్రభు జీవింతు నీ కోసము. నీవిచ్చిన వరమే ఈ జీవితం, ప్రభు నీ సేవకే అంకితం. పలకాదు నీ సిల్వ బలియాగము, అది నా పాప పరిహారము. కలకాదు నీ సిల్వ బలియాగము, అది నా పాప పరిహారము. వెళ్ళపోసిననుకొంటివి నీ కోసము, చిందితివి నీ రక్తము. కలకాదు నీ సిల్వ బలియాగము, అది నా పాప పరిహారము. వెళ్ళపోసిననుకొంటివి నీ కోసము, చిందితివి నీ రక్తము. నా కోసమే చేసితివి త్యాగము, నీ కోసమే నిలుతును నీ సాక్షినై. నా కోసమే చేసితివి త్యాగము, నీ కోసమే నిలుతును నీ సాక్షినై. నీవిచ్చిన వరమే ఈ జీవితం, నీ సేవకే అంకితం. నీవే పొడిగించిన ఆయుష్కాలం, ప్రభు జీవింతు నీ కోసము. పర్వతములు తొలిగి పోయిన గాని, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిపోదని సెలవిచ్చితివి, నీ కరములతో కాపాడితివి. పర్వతములు తొలిగి పోయిన గాని, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిపోదని సెలవిచ్చితివి, కరములతో కాపాడితివి. నీవెంతో నమ్మదగిన వాడవు, నీ వాగ్దానము నా ఎడ నెరవేర్చితివి. నీవిచ్చిన వరమే ఈ జీవితం, నీ సేవకే అంకితం. నన్ను ప్రేమించిన యేసుని సేవించుచు, నా విశ్వాసము కాచుకొనుచు, మంచి పోరాటమునే పోరాడుచు, పరుగెడుదను నిన్ను చూచుచు.
నన్ను ప్రేమించిన యేసుని సేవించుచు నా విశ్వాసం కాచుకొనుచు మంచి పోరాటమునే పోరాడుచు పరుగెడుదను నిన్ను చూచుచు త్వరలోనే నిన్ను సంధించే కాంక్షతో ధరలో నిరీక్షణతో కొనసాగెదన్ త్వరలోనే నిన్ను సంధించే కాంక్షతో ధరలోని నిరీక్షణతో కొనసాగెదన్ నీవిచ్చిన వరమే ఈ జీవితం నీ సేవకే అంకితం నీవే పొడిగించిన ఆయుష్కాలం ప్రభు జీవింతు నీ కోసము ప్రభు జీవింతు నీ కోసము ప్రభు జీవింతు నీ కోసము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జ్యోతి. మరి ఈ సమయంలో జ్యోతి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి బంధువులు చాలా మంది వచ్చారు. వారందరికీ మన రిడీమర్ సంఘం తరపున ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగా. మనందరం కలిసి మన కీర్తన పుస్తకంలో 36వ పాట కాకుండా 35వ సంగీతము రాత్రి అయ్యేనా అనే పాట పాడుకొని మనం సెలవు తీసుకుంటాం. 35 ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందుకు యున్నత గృహమందవై యోపేదు దైవమా ఏనాటి వదయు నీవచుయేతిలో కాలుగకున్న బ్రహ్మవే గణంపు ప్రేమతో నీ సింహాసన నీడలో నిలుచు భక్తులు భయము చింత బాధలను జయించి మందురు చరాచరములెల్లను జనించుగంటేమో తరతరాల నుండియున్ నిరాజ్యముండేడు ఇన్నాళ్ళు మాకు సాయమై ఏలుచుగాచిన ఉన్నత ప్రభు మాతో మన్నించు విగాను ప్రార్థన చేస్తుంది. సర్వకృపానిధి మా పరమ తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించు. గొప్ప దేవుడు మా తండ్రి, అద్భుతాలు చేసే దేవుడు మా తండ్రి. మా జీవితం మా తండ్రి శిక్షకు గురి కాకుండా మా పాపాలను బట్టి మా తండ్రి నీ మార్గాల్లోంచి తొలగిపోకుండా మా తండ్రి పస్కా గొర్రెగా మా ప్రభా మీరు మా కోసం బలి అయినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఐగుప్తులో ఇశ్రాయేలు పడిన బాధలను మీరు చూచి వారు మా తండ్రి ప్రార్థించగా వారి యొక్క ఆక్రందన విని మా ప్రభువా వారితో మా తండ్రి మీరు మాట్లాడి
మోషేను పంపించి వారికి ఇచ్చిన విడుదల కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా మా తండ్రి, మా విడుదల కొరకు, మా రక్షణ కొరకు మా తండ్రి పాప భారం మోస్తున్న మమ్మల్ని మా తండ్రి మీరు దర్శించి మమ్మల్ని మా తండ్రి విమోచించడానికి నీ కుమారుని పంపించినందుకు, పస్కా బలిగా ఆయన అర్పించినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సత్యాన్ని మా తండ్రి ప్రతినిత్యం మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ వైపు చూస్తూ నీ ముఖ కాంతిలో మా తండ్రి అడుగులు వేస్తూ మా ప్రభువా ఆ విడుదల కొరకు, ఆ విమోచన కొరకు, ఆ రక్షణ కొరకు మా తండ్రి మేము శ్రమించాలని మా తండ్రి మా జీవితాలను మరొక్క మారు సరిదిద్దమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఇటువంటి గొప్ప సత్యాన్ని మా తండ్రి ఈ రాత్రికాల సమయంలో మాకు వివరించి అందించిన నీ కుమార్తె మా సోదరి మా ప్రభువా మమతారామను బట్టి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. మా సంఘంలోని యవనస్తులు ఈ విధంగా మా తండ్రి నీ వాక్యాన్ని మా తండ్రి వివరించే బుద్ధి విజ్ఞానంతో మా తండ్రి వారిని మీరు నిలిచినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. వారి ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు చేసుకోమని, తద్వారా నీ నామానికే స్తుతి మహిమ ఘనత తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి రామన్ గారి కుటుంబాన్ని, రోషి గారిని మా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఆ ఇంట్లో మీరు ఇచ్చిన ఈ రక్షణ మా తండ్రి పెరిగి పెద్దదవునట్లుగా మా తండ్రి నీ దాసుడు నీ కుమారుడు కూడా మా ప్రభా నిన్ను చూస్తూ నీ వైపు చూస్తూ మా తండ్రి ఆ గొప్ప రక్షణ పాత్రను అందుకునేలాగా ఆ బిడ్డతో మీరు మాట్లాడి దర్శించి చేపట్టి నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా ప్రభా ఈ రాత్రికాల సమయంలో మరొక మారు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా తండ్రి పక్షిరాజు యవ్వనం వల్లే మా యవ్వనాన్ని మా ప్రభా బలపరుస్తానని, వృద్ధి చేస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవా, అటువంటి మా తండ్రి నూతన సంవత్సరాన్ని మా తండ్రి ఇదిగో నీ కుమార్తె మా సోదరి జ్యోతి రాబర్ట్స్ గారికి మీరు ఇచ్చినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ బిడ్డలో ఉన్న మా తండ్రి పరిచర్య భావాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అనాథులకు మా తండ్రి, అనాథులకు మా ప్రభా ఆ బిడ్డ తను చేయగలిగినంత సహాయం చేస్తూ ఆ పరిచర్లో ముందుకు సాగిపోతుండగా మా తండ్రి నీ కుమార్తెను బలపరచండి, ఆ బిడ్డకు కావాల్సిన వనరులు దయచేయమని ప్రార్థన చేసుకుంటూ ఆ బిడ్డ పరిచయ ద్వారా నీ నామానికి ఘనత తెచ్చుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి మేము తిరిగి మా తండ్రి మా గృహాలకు వెళ్తుండగా నీ చిత్తమైతే మా ప్రభా ఇదే విధంగా ఇదే సహవాసంలో మాతో జూమ్లో ఉన్న వారితో కలిసి మా తండ్రి నిన్ను కొలిచే భాగ్యాన్ని మాకు మరలా దయచేయమని మా తండ్రి నీ సిలువ చాటు మమ్మల్ని అందరినీ భద్రపరిచి క్షేమాన్ని దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అందనారం నేను మాకు దయచేయము, మాళ్ళ ప్రార్థన చేసి వారిని మేము క్షమించే ప్రకారం మా ప్రార్థన శోధనలోకి దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇక్కడ చేరిన మనకు జూమ్ లో ఉన్న మన విశ్వాసులకు, వాక్యాన్ని విత్తిన మమతకు, నూతన సంవత్సరంలో ప్రవేశించిన జ్యోతికి తోడైండును గాక. ఆమేన్. దీవారాత్రములు గంటి పాపవలే గాచి, దీవారాత్రములు కంటి పాపవలే గాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అంధకారములో కన్నీటి లోయలలో, ఆ గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి,
కృషించి పోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.